ఓం శాంతి 6/2/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. రియలైజేషన్ మరియు లిబరేషన్. ఈరోజు బాప్దాద ఈశ్వరీయ విద్యార్థులందరి యొక్క రిజల్ట్ చూస్తున్నారు. కోర్సు పూర్తి చేశారు, రివైజ్ కోర్సు పూర్తి చేశారు, రియలైజేషన్ కోర్సును కూడా చేశారు. మరి దాని రిజల్ట్ ఏమిటి? చదువు అనుసారంగా ఏ స్థితిని పొందగలుగుతాము అని ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకున్నారా? రాజ్య పదవి యొక్క సంస్కారాలు లేక ప్రజా పదవి యొక్క సంస్కారాలు రెండింటిలో ఆత్మనైన నాలో ఏ సంస్కారాలు నిండాయి అన్నది మీకు తెలుసా? రాజ్య పదవి యొక్క సంస్కారాలు అనగా శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారాలు ఏ విధంగా కనిపిస్తాయి? అధికారి మరియు సత్కారి, నిరాకారి మరియు నిరహంకారి, ఈ విశేష ధారణలు రాజ్య పదవి యొక్క విశేష ఆసనం. ఈ ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తి చేయిస్తుంది. 4 విషయాల యొక్క బ్యాలెన్స్లో ఉండాలి. ఇటువంటి ఆసనం దృఢంగా ఉందా లేక కదులుతూ ఉందా? బాప్దాద ఈరోజు రిజల్ట్ అడుగుతూ ఉన్నారు. రియలైజేషన్ కోర్సు యొక్క హోంవర్క్ను బాబా ఇచ్చారు. దానికి రిజల్ట్ ఏమిటి? మీరందరూ ఫైనల్ పేపర్ కొరకు తయారుగా ఉన్నారు. మరి మీ రిజల్ట్ని ఏ విధంగా చూశారు? మీ స్థితిని ఏ విధంగా అనుభవం చేసుకున్నారు? బాబా సమానంగా బాబాతో పాటు కలిసి వెళ్ళే వారిగా అయ్యారా? సమానంగా అవ్వకపోతే కలిసి వెళ్ళేందుకు బదులుగా మధ్యలో ఆగాల్సి వస్తుంది. ఖాతా క్లియర్ అవ్వని కారణంగా వయా వెళ్ళాల్సి ఉంటుంది. రిఫైన్ అవ్వకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. కావుననే కలిసి వెళ్ళలేకపోతారు. మీరు ఏమని ప్రతిజ్ఞ చేశారు? కలిసి వెళ్తాము అని అన్నారా లేక మధ్యలో ఆగి వెళ్తాము అని అన్నారా? మీరు పాత పిల్లలతో ఎందుకు కలవడం లేదు అని బాబాను అడుగుతారు. మరి మీరు రిఫైన్గా అయ్యారా అని బాబా కూడా రిజల్ట్ను అడుగుతారు. ఇప్పుడు ఇంకా ఏదైనా కోర్సు యొక్క అవసరం ఉందా? రియలైజేషన్ తర్వాత ఇంకేమి మిగిలి ఉంటుంది? అంతిమ రిజల్ట్ యొక్క స్వరూపము రియలైజేషన్. దాని తర్వాత లిబరేషన్ అనగా అన్నింటి నుండి ముక్తులు. ఈరోజు బాప్దాదా బాబా మరియు పిల్లల మధ్యలో ఉన్న తేడాను చూస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు? బాబా ఏ రిజల్ట్ చూసి ఉంటారు? అది చాలా రమణీయమైన రిజల్ట్ అయి ఉంటుంది కదా. చెప్పాలా లేక మీరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకొని కూడా మళ్ళీ చేస్తూ ఉన్నట్లయితే దానిని ఏమంటారు? మెజారిటీ సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటి? ప్రభు పసందులుగా అవ్వండి, విశ్వ పసందులుగా అవ్వండి అని బాబా అంటారు. కానీ ఏం చేస్తున్నారు? ఆరాం పసందుగా అయిపోయారు. ఆరాం అంటే ఇష్టం. కనెక్షన్ను జోడించండి. గుణాలు మరియు శక్తుల యొక్క వరదానాలను తీసుకోండి మరియు ఇవ్వండి అని బాబా అంటారు. కానీ కొందరి పిల్లలు కనెక్షన్ యొక్క మహత్వమును తెలుసుకోరు. కనెక్షన్ను జోడించడం వారికి రాదు. అందుకు బదులుగా వారికి కరెక్షన్ చేయడం బాగా వస్తుంది. ఇతరుల యొక్క కరెక్షన్ చేయువారు, వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, అలా చేస్తున్నారు, ఇలాగా కనెక్షన్ ఎప్పుడూ తండ్రితో అనుభవం చేసుకోలేరు. సదా స్మృతి యొక్క సాధనలో ఉండండి అని బాబా అంటారు. కానీ సాధనకు బదులుగా అల్పకాలిక సాధనాలలో ఎక్కువగా బిజీగా ఉన్నారు. సాధనాల యొక్క ఆధారంపై సాధన ఉంటుంది. సాధనాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇటువంటి సాధకుల యొక్క సాధన సఫలం అవ్వదు. జీవన్ముక్తి యొక్క స్థానంలో బంధనముక్త ఆత్మలుగా అయిపోతారు. బాబా ఏం చెప్తారో పిల్లలు ఏం చేస్తున్నారో అర్థమైందా? రిజల్ట్ విన్నారా? బాప్దాదా శ్రేష్ఠ ఆత్మలను సదా శ్రేష్ఠ దృష్టితో చూస్తారు. శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖలను చూస్తారు.
ఈ ఆత్మలే విశ్వం ముందు ప్రకాశించే సితారాలు. విశ్వము మీ కల్పపూర్వపు సంపూర్ణ స్వరూపమును, పూజ్య స్వరూపమును స్మరిస్తోంది. కావున మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రఖ్యాతం చేయండి. గతించిన బలహీనతలపై పులిస్టాప్ పెట్టండి. అప్పుడు సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అన్ని పురాతన సంస్కారాలను, స్వభావాలను దృఢ సంకల్పము అనే ఆహుతి ద్వారా సమాప్తం చేయండి. ఇతరుల యొక్క బలహీనతలను ఫాలో చేయకండి. అవగుణాలను ధారణ చేసే బుద్ధిని నాశనం చేయండి. దివ్య గుణాలను ధారణ చేసే సతో ప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అధికారి మరియు సత్కారి ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ను సమతుల్యంగా ఉంచుకోవాలి. ఇతరుల యొక్క బలహీనతలను విస్తారంలోకి తీసుకురాకండి మరియు మీ బలహీనతలను దాచుకోకండి. సఫలతలో స్వయమును మరియు అసఫలతలో ఇతరులను దోషితులుగా చేయకండి. పేరైతే మీకు, ఫీల్ అయితే వారిని, అంటే ఇతరులను దోషులుగా చేయడం. పేరు ప్రతిష్ఠుల యొక్క త్యాగం, సాధనాల యొక్క త్యాగం, ఇదే మహాత్యాగం. సాకార బాబా సమానంగా అల్పకాలిక మహిమ యొక్క త్యాగులుగా అవ్వండి. అప్పుడే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవ్వగలుగుతారు. శివబాబా ఈ విషయాలన్నింటి నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ఈ అంతిమ ఫోర్స్ యొక్క కార్యం కొరకు సమయం లభించింది. ఇటువంటి అధికారులకు సత్కారమునిచ్చి విశ్వము ద్వారా సత్కరింపబడే వారికి, నిర్మాణత ద్వారా నమస్కార యోగ్యులుగా అయ్యేవారికి, గతించిన దానిని సమాప్తం చేసేవారికి, సర్వగుణాలలో సంపన్నులుగా అయ్యేవారికి, సదా సమానంగా మరియు తోడుగా ఉండేవారికి, శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్లతో అవ్యక్త బాప్దాదా ఏదైతే విన్నారో దాని అంతటి యొక్క సారమును మీ జీవితంలోకి తీసుకొస్తున్నారు కదా. ఎందుకంటే టీచర్ యొక్క అర్థమే రహస్యయుక్తము మరియు సారయుక్తం. టీచర్ల యొక్క విశేషతలు: 1. వీరు విస్తారాన్ని క్షణంలో సారంలోకి తీసుకురావాలి. ఎస్సెన్స్ యొక్క ఒక్క బిందువు కూడా ఎంతో పని చేస్తుంది. అలాగే టీచర్ అనగా ఎస్సెన్స్ఫుల్, సారయుక్తులు. వ్యర్థం యొక్క విస్తారమును క్షణంలో సార రూపంలోకి తెచ్చేవారు మరియు ఇతరులతో చేయించేవారు. 2. టీచర్లు కూడా పవర్ హౌస్ అయిన బాబా సమానంగా సబ్ స్టేషన్ల వంటి వారు. బాబా పవర్ హౌస్, మీరు సబ్ స్టేషన్లు. కావున పవర్ హౌస్లో ఎక్కడా ఫ్యూజ్ ఎగిరిపోకుండా ఉండేందుకు సదా అటెన్షన్ మరియు చెకింగ్ ఏ విధంగా ఉంటుందో అలాగే టీచర్లు కూడా చెకింగ్ చేయాలి. ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ కన్ఫ్యూజ్ కారాదు. పవర్ హౌస్లో జరిగే చిన్న అలజడి మొత్తం ఏరియా అంతటి యొక్క లైట్ను తొలగించేస్తుంది. అలాగే టీచర్ కన్ఫ్యూజ్ అయినట్లయితే దాని ప్రభావం వాతావరణం అంతటా పడుతుంది మరియు ఆ వాతావరణ ప్రభావం అక్కడికి వచ్చే వారిపై పడుతుంది. కావున టీచర్లు స్వయాన్ని అనేక ఆత్మలను పైకెక్కించేందుకు లేక కదిలించేందుకు నిమిత్తులుగా భావించాలి. ఉన్నతంగా తీసుకుని వెళ్ళేది నేనే, క్రింద పడేసేది నేనే అని భావించండి. 3. టీచర్లు అలసట లేని వారే కదా, చిన్న చిన్న విషయాలలో అలసిపోయేవారు కాదు కదా. పురుషార్థంలో స్వయంతో కూడా అలసిపోరాదు. ఏ విధమైన సంస్కారమును లేక స్వభావమును పరివర్తన చేయడంలో నిరుత్సాహపడము లేక నిర్లక్ష్యం రావడం కూడా అలసిపోవడమే. నిరుత్సాహం వచ్చినా, నిర్లక్ష్యం చేసినా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది తప్పక జరుగుతుంది అని భావించడం కూడా నిర్లక్ష్యమే. ఇది చాలా కష్టము. ఎప్పటి వరకు ఇలా నడుస్తాము అని భావించడం నిరుత్సాహపడడం. కావున పురుషార్థంలో నిర్లక్ష్యులుగా అవ్వడము లేక నిరుత్సాహపడడం కూడా అలసిపోవడమే. 4.
ఎవరిలోనైతే పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఉంటుందో వారు సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటారు, ఎప్పుడూ తికమక పడరు. 5. టీచర్లు అనగా బాబా సమానమైన సేవాదారులు. మరి మీరు సమానమైన వారే కదా, సమానత యొక్క సంతోషం కూడా ఉంటుంది. మేము బాబా సమానమైన మాస్టర్ శిక్షకులము, బాబా సమానంగా నిమిత్తులుగా అయ్యాము అన్న సంతోషంలో టీచర్లు ఉంటారు. బాబా సమానంగా అనేక ఆత్మల యొక్క కళ్యాణం యొక్క బాధ్యత కూడా మీ పైన ఉంది. మరి బాబా సమానంగా ఉన్నారా? ఈ సంతోషం ఎంతగానో ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. టీచర్లను చూసి బాప్దాదా కూడా ఎంతో సంతోషిస్తారు. సమానమైన వారిని ఫ్రెండ్షిప్ గ్రూప్ అని అంటారు. మరి మీరంతా స్నేహితుల యొక్క గ్రూపే కదా. 6. టీచర్లు సదా క్రొత్త ప్లానును తయారు చేస్తూ ఉండాలి. ప్లానింగ్ బుద్ధి ఉండాలి. చాలా సహజంగా ప్లానింగ్ బుద్ధి కలవారిగా అవ్వగలరు. అది ఎలా? అమృత్ వేళ ప్లెయిన్ బుద్ధి కలిగి ఉంటే బాప్ దాదా ద్వారా ప్లానులు టచ్ అవుతాయి. తద్వారా ప్లానింగ్ బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. సాకార ఆధారమును తీసుకుంటూ ఉన్నారు కాబట్టే ప్లానింగ్ బుద్ధి తయారవ్వడం లేదు. లేకపోతే టీచర్ల యొక్క సంబంధం స్నేహంతో ఉన్న కారణంగా అది సమీప సంబంధము కావున చాలా సహయోగాన్ని తీసుకోవచ్చు. హద్దులోని ఆధారాలను ఏర్పరచుకున్నట్లుగా బాబా గమనించినట్లయితే ఇక వారేమి సహాయం చేస్తారు? తండ్రి సహాయానికి పాత్రులు కాలేరు. 7. టీచర్ల యొక్క విశేషత ఏమిటి? టీచర్లు ఇన్వెంటర్, క్రియేటర్ మరియు ప్లానింగ్ బుద్ధి కలవారు. అనగా క్రొత్త వాటిని కనుగొనే, తయారు చేసే ప్లానింగ్ బుద్ధి కలవారు. వీరు అనేక ఆత్మలకు ఉల్లాస ఉత్సాహాలను ఇస్తారు. ఈ విశేషతలన్నింటినీ ఇప్పుడు ప్రత్యక్షతలోకి తీసుకురండి. అప్పుడు హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి. అర్థమైందా? 8. టీచర్ యొక్క విశేషత అనుభవీ మూర్తులుగా ఉండడం. కేవలం చెప్పే మూర్తులుగా కారు, అనుభవీ మూర్తులు. చెప్పడం కూడా అనుభవం యొక్క ఆధారంపైనే ఉంటుంది. ఇన్ని విశేషతలతో సంపన్నమైన దృష్టితో బాప్దాదా చూస్తారు. మరి మీరు ఎంత గొప్పవారు! మహానతను అతిథిగా భావిస్తూ నడిపించాలి. మహానతను మీ ఆస్తిగా భావించకండి. మహానతను బాబా ఇచ్చినదిగా భావించకుండా స్వయానికి చెందినదిగా భావించినట్లయితే అందులో నష్టం ఉంది. బాబా ద్వారా మహానత లభించింది కావున మధ్యలో బాబాను మర్చిపోకూడదు. అచ్చా. ఓం శాంతి.